మా సీనియర్స్, మా ముఖ్య నాయకులు, మంత్రులుగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు, నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెలిచిన శాసనసభ్యులు కానివ్వండి, ఓడిపోయినా అక్కడ పోటీ చేసిన మా నాయకులు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కానివ్వండి, జిల్లా ప్రెసిడెంట్లు కానివ్వండి, జిల్లా నాయకులు, మండల నాయకులు, బ్లాక్ ప్రెసిడెంట్లు, పార్టీ ప్రెసిడెంట్లు, యూత్ కాంగ్రెస్, ఎన్ఐసివై, అట్లాగే మహిళా విభాగం, ఫార్మర్స్, ఇట్లా అన్ని సెల్స్ అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏర్పాటు చేసుకోవడానికి గత ఎన్నికల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఖార్గే గారి యొక్క నాయకత్వంలో, మరి ప్రియాంక గాంధీ గారి యొక్క పర్యటన, వారి నాయకత్వంలో, వారి మీద నమ్మకంతో మరి ఒక 6 పథకాలు పేద ప్రజలను ఆదుకోవడానికి ఒక 6 పథకాలు సోనియా గాంధీ గారు ప్రకటించిన తర్వాత ప్రజలు నమ్మిర్రు, విశ్వాసాన్ని చూపించి వాళ్ళు విశ్వసించారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి యొక్క మాటని, రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటనలను. కాబట్టి ప్రజలు ఆ నమ్మకంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, అవకాశం ఇచ్చారు. మరి ప్రజలిచ్చిన యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే యొక్క క్రమంలో చేసుకునే రోజు, ఆ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మరి వారి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే మీరందరూ కూడా చూసిర్రు. వితిన్ 24 అవర్స్లో ఆ రోజు సోనియా గాంధీ గారు ఈ 6 పథకాల్లో హామీలు ఏవైతే ఉచిత బస్సు, ప్రతి మహిళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక గ్రామం నుంచి ఒక గ్రామము, వాళ్ళ గ్రామం నుంచి ఒక పట్టణము, ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఆ ఊరు నుంచి ఇంకో ఊరు, రాష్ట్రం మొత్తము ఉచితంగా ప్రయాణం చేసే ఒక హామీ పథకాన్ని అమలు చేయడము 24 గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం కూడా జరిగింది. వారు ప్రారంభించారు.